सारे जंगली इकट्ठे हैप्पी बर्थडे नानक प्रेमतो अंकितम ना प्रतीक ఫస్ట్ బర్త్డే కాబట్టి డాడీ చనిపోయినాక ఫస్ట్ బర్త్డే అన్నట్టు అప్పుడే ఏడ్చిండు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ లెఫ్ట్ రా అటే 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 రావట్లేదే నీకు తెలియకుండా వాళ్ళు దాచుకున్నది తీసుకురాపోయి ఈవినింగ్ మళ్ళీ నీ బర్త్డే నేను చేస్తున్నా ఈ రోజు ఈవినింగ్. ఇప్పుడు విష్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఈ టైం దాకా ఉండి నాకు కదా వాళ్ళకి థ్యాంక్ యూ అసలు తల్లికి ఎవరు చెప్తున్నారు ఫస్ట్ కొడుకు తల్లి చెప్పాలి కదా మీరు ఇట్లా గొడవ పడే లోపల టైం అయిపోతుంది. 3 seconds నేను స్నాప్ తీసా అరే ముగ్గురు అందరం ఒకేసారి చెప్తాం. అందరూ ఒక చేయి పట్టుకొని పోండి. ఈ లోపల లోపల అక్కడ కాలే కాలే ఇంకా सारे जंगली इकट्ठे हैप्पी बर्थडे ఫస్ట్ డాడీ దగ్గరికి వచ్చి కాలు మొక్తా. అలా చెప్పరా థ్యాంక్ యూ వాళ్ళ అత్తలో అందరు ప్రే చేస్తున్నారు కరెక్ట్ 12 కాగానే. నా బర్త్డే షూట్ చేసిన ఎప్పుడైనా సరే అక్క జుట్టుకి మొత్తం ముచ్చిపోయింది మాది. నీకు సర్ప్రైజ్ బయటికి ఫోన్ చేస్తున్నా నేను కాలేజ్ దాన్ని కలిసి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టే. బబ్బుకి ఇక సర్ప్రైజ్ చేయడానికి పింటూని సందీప్ ని ఇంకా రోహితన్ పిలిపించినాం అనమాట. ఎజు రోహితన్ హాయ్ చెప్పు. ఈమె అయితే అమెరికా నుంచి వచ్చింది ఇందాకనే. ఇక దేవక్క చెప్పు. దేవక్క సోనం అప్పటి నుంచి ఈవినింగ్ వచ్చి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు 12 ఎప్పుడు అవుతుందా ఎప్పుడు విష్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఈ టైం దాకా ఉండి ఫస్ట్ ఛాన్స్ అక్కకి దక్కింది. బబ్బుకి ఫస్ట్ విష్ చేసేది. ఏడ చూసారు ఎట్లా నొక్కున్నారో. తల్లికి ఇయ్యాలి కదా బాబు. ఏ డాడీ దగ్గర ఫస్ట్ దండం పెట్టుకో. नानक प्रेमतो अंकितम ना प्रतीक సరే ఇప్పుడు మీ అక్క వాళ్ళు ఏం సర్ప్రైజ్ చెప్పరే వెళ్ళగా ఏడుస్తుండగా నేను ఆడిది ఏంది కఠిన హృదయం. యాడ్ ఏడ్చే గుణం కాదు కఠిన హృదయం అది. కానీ లాస్ట్ బర్త్డేకి ఏడవలే. లాస్ట్ బర్త్డే కాబట్టి లాస్ట్ బర్త్డే ఫస్ట్ బర్త్డే కాబట్టి డాడీ చనిపోయినాక ఫస్ట్ బర్త్డే అన్నట్టు అప్పుడే ఏడ్చిండు. ఏదో చెప్తానా ఏంది సర్ప్రైజ్ ఏం ఒక చెప్తారా? సర్ప్రైజ్ ఉంది బబ్బుకి. చెప్పురే చెప్తాం. ఫస్ట్ నువ్వు కేక్ కట్ చేయి అప్పుడు చెప్తాం. సరే కట్ చేయి వాళ్ళు నువ్వు ఆశపడేది ఇప్పిస్తారంట. నీకు చాలా ఇష్టమైనది. నువ్వు ఇప్పుడు నన్ను దేనికోసం అయితే కొట్లాడుతున్నావు. ఏంది ఏమన్నారా? ఇప్పుడు నువ్వు నాతోని ఏం కావాలని కొట్లాడుతున్నావు అది వాళ్ళిద్దరు ఇప్పిస్తారంట నీకు. ఏంటిది మరి నువ్వు గెస్ చేయాలి అది
ఏంటిది ఏంటిది అంట. సరే స్టూల్ తెచ్చి ఫస్ట్ కేక్ అయితే పెట్టండి, కేక్ కట్ చేసి. సరేనా? ఇంతటితో అయిపోలేదు నీ సెలబ్రేషన్. క్వశ్చన్ మార్క్ లో పడిపోయిన బబ్బుని సాయంత్రం మళ్ళీ ఉంటది, సాయంత్రం అప్పుడు మళ్ళీ వస్తారు. రివీల్ చేస్తారా? ఇప్పుడు రివీల్ చేయరు. నీ బర్త్డే రోజు నేను ఒక నిర్ణయం తీసుకోవచ్చు. నువ్వు అలా గిఫ్ట్ ఇలా గిఫ్ట్ ఇప్పుడు రివీలే. సో ఇప్పుడు మనము మల్లు తేజు ఇద్దరు కలిసి ఏం గిఫ్ట్ ఇస్తారో చూద్దాం. ఇద్దరు కలిసినాం, బబ్బుకి కూడా తెలియదు, అక్కడ తెలుసు, మల్లు తేజు వీళ్ళకి ముగ్గురికి తెలుసు అంట. సో ఇప్పుడు మనం చూద్దాం. వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. మీ ఫ్రెండ్ కన్నా చెప్పినా ఫ్రెండ్ నేను. థ్యాంక్ యూ. ఇందాక థ్యాంక్ యూ చెప్పలే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నా పేరు పప్ప అండి. మీ పేరేంటి? ఎర్రి పప్ప అండి. మీ పేరు కొండెర్రి పప్ప. కొండెర్రి పప్ప. ఇది నేనైతే ఆర్డర్ చేసిన అనమాట. ఈ కేక్ ఈవినింగ్ ఆడు బర్త్డే చేసుకుని అన్నాడు. మేము బలవంతంగా చేస్తున్నాం. ఇంకా అన్నయ్య నా తమ్ముడే నా కొడుకే అన్ని వాడే కాబట్టి వాడి సంతోషాలు, చిన్న చిన్న సంతోషాలు ఇలాంటివి మేము జరిపించాలి. వాడు మా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. అది మాకు మాత్రమే ఆయన కోసమే ఇంత చేయలేము, అందుకే చేస్తున్నాం. ఎవరన్నా రోహిత్ బాబు విష్ యూ హ్యాపీ బర్త్డే బబ్బు. బబ్బీ ఇటు వచ్చి నిల్చోబెట్ట. వాడంట ఏదో ఎక్కడ ఏడ్చిన్నాడు ఆడాడు గట్టిగా. బాబీ చూడు, డాడీ గుర్తొస్తున్నా? రాడా? ఎందుకు రాడే? అట్లా అడగద్దు. ఇంకా ఏడుపు వస్తుంది. కేక్ కట్ చేస్తా. అదే గొబ్బెమ్మలు వస్తుంది. అలా మేనత్త కొడుకు రోహిత్ వాళ్ళ బావ తీసుకొచ్చిండు. ఏరి జర కొంచెం క్లోజ్ చేసుకోండి వీడియో. వెరైటీ కేక్ నేను ఎప్పుడు చూడలేదు. అసలు ఏంటి అన్నట్టు ఇది కాన్సెప్ట్ అంటే ఇప్పుడు సంక్రాంతి ముగ్గు మీద గొబ్బెమ్మలు ఉంటాయి చూడు. అంటే వీళ్ళకి సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం అన్నమాట. బర్త్డే సంక్రాంతి పండగ లాంటిది కాబట్టి మా రోహిత్ చాలా తెలివిగా ఆలోచించి ఆ కేక్ తీసుకురావడం. మా తోలు కొడుకు ఆయన. దీని తర్వాత చిన్నపిల్లల్ని తీసుకురా. చిన్నపిల్లలు గట్టి పట్టుకుంటాను. పార్కులు వస్తుందని భయపడుతున్నాను. జరా బలాలు చూపించండి. అరే లెఫ్ట్ కి రా. అటే 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 రావట్లేదే. అరే ఏమరా అయితే అవి మంచి కావని చెప్పి సిగ్నల్ వస్తుంది. పక్కన పెట్టి స్టార్ట్. 1 2 3 గో. అలాగా Happy birthday to you. Happy birthday to dear Babbu. Happy birthday to you. అట్లా వస్తుంది. అలా 5 times కట్ చేయాలి. అక్క
మా కాలం చేస్తున్నాయి నేను ఇక్కడ అర్థమవుతుంది. ఏంది అది ఇది అడ్డం సరేలే ఆ కేక్ అంతా గలీజ్ చేసి పడేసింది. ప్లీజ్ కేక్ పెట్టకండి, నాకు ముందే తప్పంది. అవునా సరే నేను కేక్ పెట్టిన తర్వాత ఆ మమ్మీ తర్వాత నేను కాబట్టి నేను పెట్టాలి. గుర్తున్నాయి లేవనేసి హ్యాపీ బర్త్డే పెట్టా, లైఫ్ లో హ్యాపీగా ఉండు, నా ఇప్పుడు పోస్ట్ గుడ్. ఏంటి చీటింగ్ అంటే ఆయుష్ చీటింగ్ అంట. చీటింగ్ మీరు కూడా బాబు కూడా ఆల్రెడీ ఆ గాడి సగం వాయిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను బర్త్డే తమ్ముడు వాళ్ళు కూడా కాలు మొక్కాల చిన్నక్క దారబడే పెట్టు, పెట్టు. అమ్మమ్మ పెట్టవా? అంటే మన తెలంగాణ అమ్మమ్మ కాలు మొక్కరు కానీ మా ఆంధ్ర సైడ్ మొక్కుతారు. ఏం కదా లేదా మొక్కింది. నేను చూడలేదు ఒకసారి మొక్కు. కేక్ పెట్టాడికి తెలంగాణ సైడ్ అమ్మమ్మ కాలు మొక్కరు పెట్టు బెదరా సరే సర్ప్రైజ్ ఏమని గెట్ చేసినా ఏం చేయడం వాళ్ళు నాతో ప్రతిసారి ప్రతి నెల ఎంతో కొట్లాడి తీసుకున్న డబ్బులు మేమేం కొనుక్కున్నా మేము దాపెట్టుకోని అది కనుక నేనే కొనుక్కుంది అయ్యి ఉంటే నేను ముందే చేసేస్తా. ఏంది ఇంకేస్ అది నాది సర్ప్రైజ్ అవుతుందా? నీకు తెలియకుండా వాళ్ళు దాచుకున్నది తీసుకురా పోయి. తీసుకొస్తున్నాం ఇప్పుడు మేము. కళ్ళు మూసుకోమని పాపం వాళ్ళకు కూడా రిప్లై ఇవ్వాలి, చాలా మంది విష్ చేస్తున్నారు. చాలా మంది. సరే రెండు చేతులు ఇట్లా ముందు చేతులు ఇల్లుంది గిఫ్ట్ తీసుకో. కళ్ళు మూసుకోవాలి ఇద్దరు ఇవ్వండి. కలర్ అవి గల్ల బ్యాంక్ దేనికోసం ఇస్తున్నారు కూడా చెప్పండి. ఆయన ఎప్పటి నుంచో క్రికెట్ కొనుక్కుందాం అనేసి మమ్మీకి అడుగుతుంది. మేము అప్పటి నుంచి దాపెట్టినాం మస్తు పైసలు అందులో. అంటే కొన్ని 400 చాలా టిక్ చేయలేదు. చాలా రోజుల నుంచి చేస్తున్నారు రా, కొన్ని టిక్ కూడా చేయలేదు. మర్చిపోయాను టిక్. నువ్వు నన్ను మొన్న కొట్లాడావు కదా, ఆ రోజు నాకు చెప్పింది. అయితే మేమిద్దరం జంప్ చేసుకుని డబ్బులు ఏంది కిట్ కొనుక్కో. అందులోని ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయో వాళ్ళకి కూడా తెలీదు. ఇది కొన్ని రోజులు టిక్ చేశారు, తర్వాత మర్చిపోయారు, కానీ వేసారు పైసలు. నీ కిట్టికి ఎంత అవుతుందో తెలీదు. వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు, నీకు అర్థమైందా? ఇది తీసుకో, ఇలా ఎన్ని పైసలు ఎప్పుడే చూసి తీసుకో. నీకు అవి సరిపోతే నేను ఇస్తాను. కిట్ కోసం ఇస్తాను. నెక్స్ట్ మా బట్టే కూడా వేయాలి. నాకు తెలుసు అది. గోల్డ్ రింగులు 2 ఇద్దరికి ఇయ్యలే. నా బర్త్డేకి చిన్న ఎరిగి ఇచ్చిండు గోల్డ్. చూసుకో మళ్ళీ తర్వాత ఏదో వీడియో ముందు నీట్ గా ఓపెన్ చేసి రాదు. వావ్ సో మెనీ మనీ. దగ్గర బాబు అన్ని 500. మా అమ్మ జాగ్రత్త పడుతుంది. లెక్క పెట్టుకొని అవి ఎంత ఉన్నాయి నీకు సరిపోతాయేమో నీకు ఇప్పుడు చెప్పు. అవి నువ్వు లెక్క పెట్టుకొని వీడియోలో చెప్పు, దాని రేటుకి కిట్ వస్తుంది లేదో. నువ్వు రాదు గీదు అని అంటే మేము కామెంట్ లో అడుగుతాం ఈ రేటుకి కిట్ వస్తుంది రాదు. ఆ రేట్ కి రాకపోతే మరి మమ్మీ వస్తాను కొంచెం. నీ పైసలు కాదు ఇలా పైసలా వాళ్ళు జంప్ అప్పటి నుంచి ఏం చెప్తే
ఏంటి ఇట్లా పేగంగా నాకు వచ్చేసింది ఎవరైనా దొంగలు పడి ఉంటే ఇంకా అంతే సంగత మళ్ళీ పెట్టుకోవచ్చు కదా అది అతికించుకుందామా మళ్ళీ ఇంకో సరే ఏదైనా గిఫ్ట్ నేను ఇంకొకటి సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఈవినింగ్ మళ్ళీ నీ బర్త్డే నేను చేస్తున్నా ఈ రోజు ఈవినింగ్ నా చెయ్యి సరే లెక్క పెట్టుకోవాలి నువ్వు లెక్క పెట్టుకో నేను తీసిస్తా నాకు అది ఒక్క లేదు పెట్టుకో ఫాస్ట్ ఇస్తానా కౌంట్ చేయి నువ్వు కౌంట్ చేసి ఫోటో ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తుంది నువ్వు కాదు మా కోసం ఏడుస్తున్నావు ఆనంద బాష్పాలు ఆనంద బాష్పాలు నిజంగా ఇల్లు ఇది అందులోని మొత్తం జమ అయిన తర్వాత 1 lakh అవుతాయి అనమాట 50,000 లక్ష ఇవ్వచ్చు కదా రే నిజంగా అది ఎంత ప్రేమతో కొనింది నాతో కొట్లాడిండు కిట్ కావాలి ఇంకేం కొని అయితే ఫుల్ఫిల్ అయిపోతుంది కదా ఎందుకు నీకు కావాల్సింది నేను క్రికెట్ కోచింగ్ వెళ్తాను కొని ఏదో వాళ్ళ బాగా అలవాటు చేసి 2 రోజులు నైట్ లో తీసుకుపోయాడు అరే పన్నానా ఇట్లా ఫోటో 1 2 3 4 5 ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి 13,500 30,500 ఉన్నాయి ఇది ఇది ఒక 1,000 500 ఇవ్వండి అది 14 లాగా వెళ్ళిపోతుంది 14,500 ఇది ఒక 2 14,700 14,700 అయితే మాకు కావాలి కిట్ కొనుక్కోవడం కోసం అంతే ఉంటుంది అంటే ఇంకా ఆంటీకి ఏమి బడ్జెట్ లేదా ఒకవేళ మిగిలితే ఇచ్చేయాలి మళ్ళీ అది ఎత్తి చాలా డబ్బులు అందా ఎంత మిగిలిన వేసేస్తా మళ్ళీ స్టార్ట్ ఆల్రెడీ సరేనా సో అక్కకైతే ఇప్పుడు భారం కొంచెం తగ్గిపోయింది వీళ్ళిద్దరు షేర్ చేస్తున్నారు సో మళ్ళీ తేజు అయితే కలిసి 14,000 నేను సాయంత్రం అని చెప్పినా కదా నేను ఈవినింగ్ థ్యాంక్ యూ చెప్పినామా థ్యాంక్ యూ నాకు కదా వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ముస్లమ్మ మరి మమ్మీకి చెప్పవా థ్యాంక్ యూ మరి మీ రోహిత్ అలవాటు అయింది థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఒకటే సందీప్ థ్యాంక్ యూ పెట్టానా ఆయన సిగ్గు అంటాడు ఓకే రండి అందరం కలిసి ఒక ఫోటో తీద్దాం ఇంకా పెట్టుకో దగ్గర రేపు ఇవ్వాలా నువ్వు కొనుక్కున్నప్పుడు ఇస్తాం ఓకే కిట్కి వాళ్ళ 2 అక్కలు గిఫ్ట్ అయితే ఇస్తారు ఇక వాళ్ళ బర్త్డే పెద్ద వాట అయితే బ్యాలెన్స్ ఉంది ఆ పెద్ద వాట నుంచి ఏం వస్తుందో చూడండి ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అమ్మమ్మకి వీళ్ళ సర్ప్రైజ్ అయితే అయిపోయింది అక్కడ సర్ప్రైజ్ ఏముందో చూడాలి ఇక ఈ రోజే 12 దాటింది కదా ఈ రోజు